హలో అండి, వెల్కమ్ టు సరితా బ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను అప్లై గుంటకైతే వెళ్తున్నానండి. మా ఊర్లో ఈరోజు గరుడు వాహనం అండి, బ్రహ్మోత్సవాలు అని చెప్పాను కదా, మధ్యలోనే వచ్చేసాను. ఈరోజు గరుడు వాహనంకి ఎలాగైనా దర్శనం చేసుకోవాలని మేమైతే బయలుదేరుతున్నాము. ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఈవినింగు మేము 5:30కి అలా బయలుదేరామండి. లస్తాకు వచ్చి మ్యూజిక్ కాలేజ్ ఉంది. ఈవినింగు తనని రెడీ చేసి ఆటో ఎక్కించి పంపించేశాను. ఇంకా డింపుల్కి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నేనైతే బయలుదేరేసాము. వంటంతా చేసి పెట్టేశానండి. నైట్ వాళ్ళు భోంచేసేకి వెళ్ళకూడదు అనుకున్నాను, పిల్లల్ని ఆడ వదిలేసి వెళ్ళేది అనేసని. కానీ వాళ్ళైతే వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తారు కదా, మేము 1 అవర్ ఏం కాదులే, మీరు వెళ్ళేసి రండి, మేము ఉంటాంలే, మాకేం భయం లేదు, నువ్వు వెళ్ళాలంటున్నావు కదా, పోయి చూసుకొని రాలే మమ్మీ, ఇంకా మాకైతే కుదరదు, హోంవర్క్లు స్కూల్ ఉంది కదా రాసుకోవాలి అని చెప్పారు. సరే అని ఇంకా వెళ్ళేసి వచ్చేయడమే కదా అని ఇంకా మేమిద్దరమే అయితే బయలుదేరేసాము తిరుపతి నుంచి. అయితే నాకు ఈ మధ్య ఊరికి తిరుపతికి ఎక్కువ సార్లు తిరిగేసరికి నాకైతే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. వెళ్ళడం కుదరదు అనుకున్నాను, కానీ ఇంకా వెళ్ళాలి, మన ఊర్లో గరుడు వాహనం అంటే వెళ్ళకుండా ఎలా ఉండేది అనేసి మళ్ళీ బయలుదేరేశాను. ఇదేమో మా ఊరికి టర్నింగ్ తిరుపుకున్నప్పుడు ఆర్చ్ అండి. ఇక్కడ ఊరి బయట గుంటుంది కదా, అక్కడి నుంచి లైటింగ్స్ అయితే వేసిండారండి గుడి వరకు. భలేగుందండి గుడికి ఈ మాదిర లైటింగ్స్తో ఊరి బయట అంతా రెడీ చేసింటే చూడ్డానికి భలేగుంటే ఇంకా నేను వీడియో అయితే తీసుకుంటా ఊర్లోకి అయితే వెళ్తున్నాను. మేము వెళ్ళేసరికి దేవుడు అయితే స్టార్ట్ కాలేదు, కానీ ఇవి కోలాటాలు భజనలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా త్వరగా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోవాలనేసి మా ఊర్లోకి వచ్చాక గుడికి లెఫ్ట్ సైడ్ వీధిలో అయితే మేము వెళ్ళాము. అక్కడ ఏమైందంటే ఈ కోలాటాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయే కొద్దికి ఇంకా అక్కడ ఫోన్ అవ్వదు, మీరు రైట్ సైడ్ ఉండే వీధికల్లు వెళ్ళండి అని చెప్పారు. మామూలుగా అయితే పంపించలేదు ఎవరిని కూడా, అక్కడే బండ్లు ఆపిచ్చేసి పెట్టించేస్తున్నారు. ఊర్లోకి అయితే బండ్లు పోనీలేదు. మేము ఊర్లో ఉంది మా ఇల్లు, మేము వెళ్ళాలి అని అంటే ఇంకా సరే సార్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ భజనలు స్టార్ట్ అయిపోయినాయి కదా, రైట్ సైడ్ వీధిలో వెళ్ళండి, అక్కడ ఏం లేదు అని అంటే మళ్ళీ ఇంకా రివర్స్ తిరుపుకొని మళ్ళీ గుడికల్లా బయలుదేరి వెళ్తున్నామండి. రైట్ సైడు చూడండి, గుడికి బయటకల్లా ఎంత బాగుందో. నేను దేవుడు ఏమన్నా స్టార్ట్ అయిపోయిందేమో అనేసి చూశాను గుడి దగ్గర. దేవుడైతే ఇంకా బయట రాలేదు, కానీ ఇక్కడ కోలాటాలు ఇవైతే స్టార్ట్ అయిపోయినాయండి. దానివల్ల అటు సైడ్ పోలేకపోయాము. ఇంకా చూడండి, ఇంకా దేవుడైతే బయట తీసుకొని రాలేదు. ఇది గుడి ముందరండి. ఇంకా మేము రైట్ సైడ్ వచ్చి ఇంకా గుడి వెనకాల నుంచి టర్న్ తిరుపుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా నేను కూడా ఈరోజు టెంకాయ కొడదాం అనుకుంటున్నాను. మాకు ఇన్ని రోజులు అంటు వల్ల దేవుడికి టెంకాయ కానీ దీపం కానీ పెట్టేది లేదండి గుడిలలో. ఇంకా ఈరోజు అంటు తీరిపోయింది కదా మాకు అనేసి లాస్ట్ వీక్ అయితే పెట్టుకునేసాము. 11 నెల బట్టలు అయితే ఇంకా అందుకని ఇంకా అంటు తీరిపోయింది కదా అని నేను కూడా ఒక తట్టని రెడీ చేసి ఇమ్మని చెప్పాను అమ్మనైతే. నేను కూడా టెంకాయ కొడతాము దేవుడికి అనేసి. ఇంకా అందరూ మా వదినోళ్ళు అక్కోళ్ళు అయితే ఇంకా బయట వాకిళ్ళంతా కడుగుతున్నారు, దేవుడు వస్తుందని ముగ్గేస్తున్నారు. ఇంకా మేము కూడా గబగబాని దిగేసి మా వారిని అయితే టెంకాయ సెట్ తీసుకొని రమ్మని చెప్పాను. ఇక్కడ అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసరికి మా అక్క కూతురు చెల్లి కూతురు ఇక్కడ బయట ఆడుకుంటా ఉన్నారు. పిల్లలంతా ఇక్కడ ఆడుకుంటా ఉన్నారండి. వచ్చేసరికి మా చెల్లెలు వీళ్ళంతా వచ్చేసి ఉన్నారు, పిన్ని వాళ్ళంతా. ఇంకా లోపలికి వెళ్ళడము, ఇంకా యామ్ని వచ్చిండది. ఇంకా గబగబాని తట్టకు రెడీ చేసుకొని స్వామి వచ్చేస్తున్నాడు అనేసి చెప్పిందమ్మ. అందుకు గబగబాని అయితే వీధిలోకి వచ్చేసాము. ఇంక ఇక్కడ స్వామి అందరికీ లైన్గా టెంకాయ అయితే కొట్టిస్తున్నాడు.
ఇక్కడ మా అమ్మ మాకంతా కొట్టేసినాడేమో అనేసి ఆమె తొందరపడతా ఉంది. లాస్ట్కి చూస్తే మాకంతా కొట్టలేదని మళ్ళీ చూసుకొని నీకెవరికి కొట్టలేదా, నేను అందరికి కొట్టేశారేమో అనుకొని తొందరగా వచ్చాను అనేసి అంటుంది. ఈరోజు గరుడు వాహనం కాబట్టి కొంచెము జనాలుగానే ఉండదండి. వీధిలో అయితే చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. దేవుడు కూడా స్టార్ట్ అయ్యి చాలాసేపు తర్వాత అయితే మా ఇంటి ముందరికైతే వచ్చిందండి. గుడి దగ్గరే ఒక అరగంట దాకా ఉనింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి అక్కడ హారతి తీసుకుంటారు కాబట్టి స్టార్టింగ్ కాబట్టి అక్కడ చాలా టైమే పట్టింది. ఇంకా మేమైతే టెంకాయ కొట్టుకొని ముందుగానే వచ్చేసారు స్వామి అయితే టెంకాయ కొట్టించేకి. మేమంతా ఇంకా వెయిట్ చేస్తూ బయటే కూర్చునేసాము. ఇంకా కోలాటాలు ఈరోజు రకరకాలుగా వచ్చారండి. వెంకటేశ్వర స్వామి వేషం వేసుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇలాగా రకరకాలుగా వచ్చారు. ఇంకా అవి చూసుకుంటా ఉన్నాము. మీరు కూడా చూడండి. దేవుడైతే దగ్గరికైతే వచ్చేసిందండి. ఈ గరుడు వాహనంలో దేవుడిని చూస్తే 2 కళ్ళు చాలలేదండి దేవుడిని చూడడానికైతే. అంత బాగున్నాడండి దేవుడైతే. నేను నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నాకు ఏ కోరిక నెరవేరాలన్నా నేనైతే మా ఊరి వెంకటేశ్వర స్వామికి అయితే నేను మొక్కుంటానండి. నాకు ఈ కోరిక ఉంది, నువ్వు నాకు నెరవేర్చాలి అనేసి నేనైతే మొక్కుంటాను. నాకైతే నేను అనుకున్న వాటికి 100%లో 90% వరకు నాకు దేవుడైతే నేను కోరుకునిందైతే నాకు ఇచ్చాడండి. పిల్లల విషయంలో కానీ నాకు ఇంకేమన్నా ఇంట్లో సమస్యలు ఉన్నా, ఇంట్లో ఏమన్నా ఇది కావాలి అనుకున్నా
నా వరకు నేను మొక్కున్న వరకు నాకైతే దేవుడైతే నెరవేర్చారండి. ఈ మా ఊళ్ళో ఉండే దేవుడైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి అండి. ఈయన అభయహస్తంతో ఉంటాడండి. కోరిన కోరికలు తీరుస్తాడండి మా ఊరి వెంకటేశ్వర స్వామి అయితే. మనం ఏం కోరుకున్నా మ్యాక్సిమం నెరవేరుస్తాడండి. నా వరకైతే నేను ఎక్కువగా ఈ స్వామిని అయితే నేను మొక్కుంటాను. ఇంకా దేవుడు వచ్చి వెళ్ళిపోయారు. హారతి అయితే ఇచ్చేసి మేమైతే లోపలికైతే వచ్చేసామండి అమ్మ వాళ్ళ ఇంట్లోకి. ఇంకా అమ్మ అయితే అందరూ ఉండారు కదా అని ఇంకా వంటలు అయితే అందరికీ చేసిందండి. ఇక్కడ దేవుడైతే వెళ్ళిపోతూ ఉంది. ఇంకా అందరము ఇంట్లోకి వెళ్ళిపోయాము. ఈరోజైతే ఫుల్గా ఉండారండి జనాలైతే. ఇంకా అందరం భోంచేసేసి గుడికి వెళ్ళాలని ఇంట్లోకి రావడము. అమ్మ అయితే ఇక్కడ సాంబారు, రసము, వడలైతే చేస్తూ ఉంది. పిన్ని వాళ్ళు, మా చెల్లెలు అందరూ వచ్చారనేసని ఇంకా అందరం తినేసి అయితే గుడికాడికైతే వచ్చేసామండి. వచ్చేసరికి దేవుడు కూడా దగ్గరలో వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఇవి వస్తాయి కాబట్టి కోలాటాలంతా గుడి ముందరికి వచ్చేస్తున్నాయండి. మేము దర్శనం చేసుకునేసి బయలుదేరేద్దాం అనుకున్నాము. గుడి దగ్గరికి వచ్చి గుడి అయితే క్లోజ్ చేసేస్తున్నారండి. ఇంకా ఒకేసారి ఏకాంత దర్శనమే అని చెప్పారు. ఇంకా సరే ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా ఎలాగ వెళ్ళేది అని ఇంకా ఏకాంత సేవ వరకు ఉందాంలే అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ దేవుడు ఇంకో కొద్దిసేపట్లో అయితే గుడి ముందరకైతే వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నాము. దేవుడిని చూద్దామనేసని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ముందర త్వరగానే వెళ్ళిపోయింది కదా దేవుడు. ఇక్కడైతే కొద్దిసేపు ఇక్కడ నైవేద్యం పెట్టి కొద్దిసేపు ఇక్కడ హారతులు ఇస్తారండి. 3 హారతులు ఇంకా అయ్యే వరకు దేవుడు ఉంటాడు కాబట్టి మేమైతే ఇక్కడ కొద్దిసేపు దేవుడిని అయితే చూసుకున్నామండి తనివి తీరా. ఈరోజు ఫుల్ రష్ వల్ల గుడి ముందు కల్లా అయితే పంపించలేదు. ఎదురుగా ఉంటే మీకు దేవుడు అయితే బాగా కనిపించుంటాడు. నేను సైడ్ నుంచి అయితే వీడియో తీస్తున్నాము. ఇంక ఇక్కడ నైవేద్యము రాబోతుందండి దేవుడికైతే.
వ్యాప్యత్యో దుర్మర్షమాయ సృజ. దేవుణ్ణి అయితే ఇంకా మండపంలోకి అయితే తీసుకొని వెళ్ళిపోయారండి. ఇంకా క్లోజ్ అయితే చేసేస్తున్నారు. ఇంకా వాహనంలో నుంచి ఇంకా తీసి లోపలికి తీసుకొని వెళ్తారు దేవుణ్ణి అయితే. అప్పుడు దాకా ఏకాంత సేవ అయితే స్టార్ట్ కాదండి దేవుడు లోపలికి వెళ్ళే వరకు. ఇంకా ఆడ మంత్రాలు ఇవన్నీ అయిపోయాక మళ్ళీ దేవుణ్ణి అయితే గుళ్ళోకి తీసుకొని వెళ్తారు, గర్భగుడిలోకి. ఇంకా అప్పటి వరకు ఏకాంత సేవ అయితే స్టార్ట్ కాదండి. మేమైతే అందరము అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరం కూర్చునేసాము. ఇంకా సరదాగా ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఏకాంత సేవ స్టార్ట్ అయ్యే వరకు ఉన్నాము. పిల్లలకైతే ఫోన్ చేసి చెప్పాను, మీరు తినేసి జాగ్రత్తగా ఉండండి అమ్మా, నేను ఇంకొక 1 అవర్ పడుతుంది రావడానికి అని చెప్పాను. సరేలే మమ్మీ, మీరు నిదానంగానే రండి, మేము తినేసి మేము తలుపేసుకొని ఉన్నాంలే, మాకేం భయం లేదు, ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా ఉండారు కదా పక్కన అని చెప్పారు. సరే అని ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాము. దేవుణ్ణి అయితే చూడండి లోపలికి తీసుకొని వెళ్తున్నారు. ఇంకా కొద్దిసేపు తర్వాత అయితే ఇంకా ఏకాంత సేవ అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడెప్పుడు తీస్తారా, ఎప్పుడెప్పుడు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దామా, పిల్లల్ని వదిలేసి వచ్చాం కదా అని ఇంకా నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా తెరవలేదే అనేసి వెయిట్ చేస్తున్నాను. పిల్లలపైనే ఉంది లోకము. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ధైర్యంగా మేము ఉంటాము అని చెప్పారు కాబట్టి ఇంకా వచ్చాను. నాకు కూడా వాళ్ళు చెప్పిన దానివల్ల ఈ అదృష్టం అయితే కలిగిందండి. నువ్వు పోవాలనుకుంటున్నావు కదా మమ్మీ, మేము ఉంటాంలే, నువ్వు వెళ్ళు అని చెప్పారు. ఇంకా ఏకాంత సేవ దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసామండి. ఇక్కడ ప్రసాదం పెట్టారు, అది తింటూ బయట అయితే కూర్చునేసాము. ఇక్కడ చూడండి మా లావణ్యక్క, మా మామ, మా అత్త అందరం కూర్చున్నారు, ఫోటోలు తీసుకున్నారు. మా అమ్మ మా లావణ్యక్క చూడండి ఒకేలా కనిపించారు. అత్త కోడళ్ళు ఇద్దరు మేనత్త పోలికే అనేసి అందరూ అంటే సరే కూర్చోండి, మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, ఫోటో తీస్తాను అని చెప్పి ఇంకా ఫోటో తీసుకొని ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మామిడి పండ్లు ముందు తెచ్చున్నాం కదండి, ఇంకా వాడే పెట్టేస్తున్నాము. ఇంకా అవి తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా బయలుదేరేసామండి. ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము. ఈరోజు మా ఊరి గరుడ వాహనం మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.